నమస్కారం. ప్రస్తుతం మనం హైదరాబాద్ లో తినే దమ్ బిర్యానీ కల్పించే రుచిని ఏ మాత్రం తీసుకోకుండా మన అమలాపురంలో ఎస్కేఆర్ కాలేజ్ దగ్గర లక్కీ ఫాస్ట్ ఫుడ్, అంటే మొదట్లో ఫాస్ట్ ఫుడ్ ఉండేది, మెల్లగా హైదరాబాద్ దమ్ బిర్యానీ రుచి చూపించారు. చాలా మంది చాలా బాగుందన్నారు. మనం ఈ రోజు వాళ్ళు విజిట్ చేద్దాం పదండి. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate, every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that, spitting slow, spitting fast. I could roast, I could gas, think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help, I had to do it all myself. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I'm gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible. ప్రస్తుతం మనం లక్కీ ఫాస్ట్ ఫుడ్, అంటే ఇది ఎస్కేఆర్ కాలేజ్ దగ్గర ఉంటుంది. ఎవరు అడిగినా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రుచికరంగా ఉంటుంది అని చెప్పారు. మనం ప్రస్తుతం ఆయనతో ఉన్నాము, ఆయనతో ఒకసారి మాట్లాడదాం. అసలే ప్రస్థానం ఎలా మొదలైంది అనేది. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. అసలు లక్కీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దమ్ బిర్యానీకి ఎలా మారింది, అసలు ఏంటి కథ ఏంటి సార్ చెప్పండి. స్టార్టింగ్ ఫాస్ట్ ఫుడ్ అండి. ఫాస్ట్ ఫుడ్ అండి చూస్తే బయట అక్కడ దమ్ అనేది లేదు, దమ్ బిర్యానీ అంటే అమలాపురంలో లేదు, పలావ్ అనేది ఉంది. అయితే ఐడియా వచ్చింది నాకు, ఎలా దమ్ స్టార్ట్ చేద్దాం. చిన్నగా స్టార్ట్ చేసాం. స్టార్టింగ్ రెస్పాన్స్ బాగుంది, అందరూ హైదరాబాద్ స్టైల్లో ఉంది అన్నారు. అలా అలా పెరుగుతూ వచ్చింది. కిమ్స్ నుంచి కస్టమర్లు వచ్చేవారు. ఇక్కడ దూరం కదా, 3 కిలోమీటర్ కిమ్స్ హాస్పిటల్ ఇక్కడికి 3 కిలోమీటర్లు వచ్చేవారు. అప్పుడు ఆలోచన వచ్చింది 2018లో అక్కడ కూడా బ్రాంచ్ పెట్టాలని చెప్పేసి అక్కడ పెట్టాం. రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. అంటే ఎర్రమంతుల దగ్గర దీని సబ్ బ్రాంచ్ ఒకటి ఉంది. సబ్ బ్రాంచ్ అవుతుంది. ఏంటి సార్ ఇంత రుచికరంగా ఫుడ్ తయారు చేయడానికి అసలు కారణం ఏంటి? అన్ని క్వాలిటీ మెటీరియల్ వాడతామండి. క్వాలిటీ మెటీరియల్స్ వాడతారా? ప్రైస్ దగ్గర అన్ని కూడా. ప్రైస్ బాగాలేదని అన్నీ మార్చేస్తాం. ప్రైస్ బాగాలేదంటే కస్టమర్ రివ్యూస్ తీసుకెళ్ళి మార్చేస్తాం. ఓకే, అలా ఉంది. ఓకే సార్. అసలు కాస్ట్లు ఎలా ఉంటాయి సార్ మన హోటల్? స్టార్టింగ్ వచ్చి 70 రూపీస్ అండి. 70 రూపీస్ స్టార్టింగ్ లో. ఫుల్ 140. అది ఇప్పుడు 250, 130. అంటే ఆఫ్ వచ్చి 130 రూపీస్ ఇప్పుడు అయింది. గతంలో 70 రూపాయలు. స్టార్టింగ్ 70 రూపాయలు. ఫుల్ అయితే 140, గతంలో 2014లో ఉండేది, ఇప్పుడు 250 రూపాయలు అయింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ ఈ రోజు మాతో మాట్లాడినందుకు. మీరు కూడా మంచి
ఆ కస్టమర్స్ ఆశీస్సులతో మంచి పొజిషన్కి రావాలని కోరుకుంటాం. థ్యాంక్స్. ప్రస్తుతం మనం అమలాపురంలో హైదరాబాద్ దమ్ బిర్యానీ చూసారా, లెగ్ పీస్ అలాగే విత్ ఫ్రై పీస్. మనం వీళ్ళ స్పెషల్ ఏంటంటే గోంగూర చికెన్ కింద గ్రేవీ చేస్తారండి, చాలా బాగుంటుంది. మనం ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేద్దామా. మొదటగా గోంగూర చట్నీ కలిపానండి. టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. మసాలాలు అయితే చాలా తగ్గించి చాలా మంచిగా రుచికరంగా, క్వాలిటీ అయితే రైస్ క్వాలిటీ అయితే బాస్మతి చాలా బాగుందండి. అలాగే పీసెస్ కూడా టేస్ట్ నాకు చాలా చాలా బాగా నచ్చిందండి. గోంగూర చట్నీ అలాగే పీసెస్ కూడా చాలా బాగా నచ్చినాయి. మెయిన్గా హైదరాబాద్ దమ్ బిర్యానీ అంటే ఏమీ తీసుకోక్కర్లేదు, చాలా టేస్టీగా ఉంది. మీకు తెలుసు కదా, నేను ఫుడ్ నచ్చితేనే రివ్యూ ఇస్తాను, ఫుడ్ నచ్చకపోతే అస్సలే రివ్యూ ఇవ్వను. చాలా చాలా బాగా నచ్చింది నాకు. ఎస్కేబిఆర్ కాలేజ్ దగ్గరలో లక్కీ ఫాస్ట్ ఫుడ్ అని ఉంటుంది. దీన్ని చాలా చాలా టేస్టీగా ఉంది, నాకైతే నచ్చింది. మీరు కూడా ఒకసారి విజిట్ చేసి ఒక్కసారి టేస్ట్ చూసేయండి. థ్యాంక్ యూ.